సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. చాలా మంది అడుగుతున్నారండి, ఎందుకు గొడవ పడుతున్నారు, ఏం కావాలి గొడవ అది అసలు ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు. అపార్ట్మెంట్ లేకపోతే వెళ్ళా నువ్వే తీసుకొని చెప్పి నాకు నువ్వు కావాలరా మొర్రో అంటే గతంలోనే ఆఫర్ వచ్చిందా? పిల్ల లాస్ట్ ఇయర్ నుంచి బతిమాలుతున్నాడండి, నీకు ఇచ్చేస్తాను నువ్వు వెళ్ళిపో, నీకు ఇచ్చేస్తాను నువ్వు వెళ్ళిపో, నీకు ఇచ్చేస్తాను నువ్వు వెళ్ళిపో. అవునా? మరి మీరేమన్నారు అప్పుడు? లేదు మ్యామ్, నాకు అలా కంపెన్సేషన్ పే చేసి తీసుకోవడానికి ఇంకా దానికి ఇంకో పని చేసేదానికి రెండు ఒకటే అవుతాయి. నేను అతను నమ్మే అతనితోనే ఉన్నాను, కష్టమో నష్టమో ఏదైనా కానివ్వండి అని చెప్పమ్మా ఓపెన్ గా. నేనేం పదం వాడకూడదు, నేను కాదు కదండి డబ్బులకి. నా దగ్గర జీవితం మొదలు పెట్టినప్పుడు పాపర్ కదండి, రూపాయి లేదు కదండి. సరదాగా ఇద్దరం కలిసి పాప్కార్న్లు తింటామో, ఇద్దరం కలిసి ట్యాంక్ బండ్ల మీద తిరగడమో, ఇద్దరం కలిసి హైదరాబాద్ మొత్తం చుట్టాం కదండి. సినిమా స్టార్ అయితే తిరుమలకి వెళ్ళి నేనేదో ఫ్యాన్ లా పూలు ఎగరేసుకున్నాను కదండి. ఇవాళ తను ఒక్కసారిగా లేడు అంటే బాధగా ఉందండి. ఇంకేదైనా దారి చూపించండి. పోనీ ఆఫీసులుగా చచ్చిపోతానికేమో అవకాశం లేదు, తల్లిదండ్రులు ఉండిపోయారు, ఒక్క పిల్ల, ఓ తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు నా ఫ్రెండ్ ఏనండి అంత క్యాజువల్గా మాట్లాడతాడండి మేడం. మీడియా ముందుకు వచ్చి నాకు అర్థం కాగడుతున్నా. ఆ అమ్మాయి నీకు నచ్చలా, నువ్వు సహజీవనం చేశానన్నావు. సహజీవనం చేసినోడు విడాకుల పత్రాల మీద సంతకం పెట్టుకుని ఎందుకు అడిగావు? సహజీవనం చేసినోడు ఇల్లు ఎందుకు ఆఫర్ ఇచ్చావు? ఓ డ్రగ్ అడిక్ట్ని వదిలించుకోవడానికి ఇల్లు ఎందుకు ఆఫర్ ఇచ్చావు? చాలా పెద్ద దయార్థ హృదయం నీది. నువ్వే ఓటీపీ ఇచ్చి మస్తాన్ సైన్ ఏమైనా ఇంట్లో పంపించేవో. మరి ఎలా వెళ్తాడు మస్తాన్ సైన్ పర్మిషన్ లేకుండా? అంటే ఎవరు అడగరు కదా. ఈ అమ్మాయి తిట్టిన బూట్లు బిట్లు ఇచ్చేస్తే చాలు, లీగల్ నోటీసులు పంపితే ఆ మీడియా వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు విత్ కాల్ రికార్డింగ్ రాస్తారండి. మా పిఆర్ బాగా ఇబ్బంది పెట్టండి మా పిఆర్ అని పొద్దు నుంచి కంటిన్యూస్ గా ఫోన్స్ చేస్తే అది వేసామండి అని వేసుకున్నామండి. తప్పే ఉంది. బాగా ఆస్తులు ఉన్నాయా ఇప్పుడు? తెలీదు మ్యామ్, అంటే లాస్ట్ 4 years నుంచి నాకు ఉన్నాడేమో తెలీదు. అంతకుముందు అయితే ఏం అంతగా లేవు, ఆ ఒక్క ఇల్లు తప్ప ఏం లేదు మ్యామ్. ఆ ఇల్లు కూడా మేము స్టార్ట్ చేసిన తర్వాత 6 years రెంటెడ్ హౌసెస్లోనే ఉన్నాం. ఆల్మోస్ట్ 6 houses మారాం. దగ్గర డాగ్స్ ఒకటి తర్వాత ఒకటి రావడంతో అండ్ మనకు సొంత ఇల్లే ఉంటే ప్రాబ్లం ఉండదు కదా అన్న దగ్గర ఆ ఇల్లు ఏదో మొత్తం ఇల్లు అయిపోయాక కూడా కాదు మ్యామ్. ఇల్లు చూస్తున్న ఒక టైంలోని ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్న ఆ ఇంట్లోకి ఇప్పుడు ఒక 3 ఇల్లులు అలా 3 houses ఉంటే నేను అడుగుపెట్టిన తర్వాత ఇదే మన ఇల్లు అని నాకు ఫీలింగ్ వచ్చిన తర్వాత మేము సెలెక్ట్ చేసుకున్న ఇల్లు మేము. అది కూడా తను ఏదో ఇల్లు కొన్నాకపోయినా ఇంటి కోసం చేయడమో డబ్బుల కోసం చేయడమో కూడా కాదు. నేను కావాలని నేను కోరుకున్న తర్వాతే అది కూడా వచ్చింది మ్యామ్. అది కూడా మిగిలింది అట్లీస్ట్. లేకపోతే తన సేవింగ్స్ నథింగ్ మ్యామ్. అతను స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ నుంచి చెన్నై ఓన్లీ తనకి ఫ్లైట్ ట్రాన్సాక్షన్సే 4 lakhs మంత్లీ ఉన్నాయి మ్యామ్. బాబోయ్, ఓన్లీ ఫ్లైట్ మాల్వీది. ఇలా మగవాళ్ళని ఇంటికి పంపించింది నీ చరిత్రలో. నీ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఇప్పుడు దాకా మేము మౌనంగా మాట్లాడట్లా. నువ్వు కానీ మాల్వి కానీ ఇంకేదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే అసలు పోలీసు వాళ్ళు కానీ బయట రౌడీలు కానీ ఇంటి మీదకి వచ్చి పిల్లని బెదిరించి మీ బెడ్రూముల్లోకి దూరిన వీడియోలు కూడా మేము ఖచ్చితంగా మీడియా ముందు బహిర్గతం చేస్తాం. ఇంక శృతి మించి నువ్వు రాగాన పడితే ఇంక నీకే చాలా టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ తెలుసని నువ్వు అనుకుంటే ఆధారభూతంగా తారీఖులతో సహా నీ ఇంటర్నల్ సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకొస్తాం. చాలామంది చాలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు మేడం. ఏం ఆధారాలు ఉన్నాయి, ఏం తెలుసని అమ్మాయి తప్పండి. ఇద్దరు నిర్మించుకున్న కళ్ళ సౌధం ఆ దిక్కుమాల ఇల్లు కోసం అమ్మాయి లావణ్య చౌదరి దాని గురించి కక్కుర్తి పడాల్సిన అవసరంలా. వీళ్ళ నాన్నగారు రియల్ ఎస్టేట్ చేశారు, చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. వాళ్ళు ఈ రోజుకి కూడా నీతికి నిలబడి వాళ్ళు ఏదో కిరాణా స్టోర్ లాంటిది ఒక చిన్న స్టోర్ పెట్టుకుని ధర్మంగా బతుకుతున్నారు తప్ప ఎవరి దగ్గర యాచించట్లా, ఎవరిని ఇబ్బంది పెట్టట్లా. నీకు ఏదైనా ఉంటే కొత్త అల్లుడి మాదిరి కోరికలు ఉంటే నీకు ఇవాళ సడన్గా నీ కులమో నీ గోత్రమో నీ మతమో నీకు అన్నీ గుర్తొస్తే ఆ మొక్క చెప్పేసి వాడుకున్నానండి మోజు అయిపోయిందండి సినిమా యాక్టర్ని కాబట్టి లివిన్ అని చెప్పేసి బయటకు వెళ్ళి యథేచ్ఛగా తిరగచ్చు కాబట్టి ఐఎమ్ క్యాజువలైజింగ్ ద క్రైమ్ అని మగోళ్ళ చెప్పేసి వెళ్ళిపో. 100 రూపాయలు నా క్లయింట్ అడగదు. ఐఎమ్ క్యాజువలైజింగ్ ద క్రైమ్ చెప్పే. ఇది తప్పండి. ఎవడెక్కడ నీతిమంతులం కాదు మేడం, కానీ ఇది పద్ధతి కాదు. నువ్వు ఎవరితో తిరిగినా గుడ్చప్పుడు కాకుండా నోరు మూసుకుని ఉందిగా. ఎక్కడ తిరిగినా ఇంటికి వస్తున్నాళ్ళే అని ఊరుకుంది. నువ్వు ఇంటికి వస్తామా అని నువ్వు ఏకంగా వదిలించుకోవడానికి జైలుకి పంపేస్తుంటే, నువ్వు వదిలించుకోవడానికి రొంకిలాంటి కట్టేస్తుంటే, అంటే ఒక ఆడపిల్లని చిత్రవదలు చేసి ఆత్మహత్య చేయించేసుకుంటే మాకు దరిద్రం వదిలిపోద్ది కదా. లాస్ట్కి నాతో అదే అన్న, నువ్వే సూసైడ్ చేసుకుంటావు. నా మైండ్ని అంతవరకు కూడా తీసుకెళ్ళిపోయారు. అంటే దాని పిచ్చి అయిపోయింది, దాని పిచ్చిలోనే ఆమె చచ్చిపోయింది అలా కూడా అని బయటకు వచ్చి చెప్పేది కూడా అదే అనుకుంటున్నాను. నేను చావదలుచుకోలేదు, నేను చావను, నాకేమైనా అయితే మాత్రం వీళ్ళే కారణం. మీరు ఎందుకు చనిపోవాలి? ఏమో తప్పు చేయలేదు కదా, ఎందుకు చనిపోతాను అలాంటి ఆలోచన చెయ్యొద్దు. తలెత్తుకొని నేను అసలు ఎలా బతకాలి మ్యామ్? తప్పు చేసి తల ఉంచుకుని తలెత్తుకొని తిరుగుతున్నప్పుడు మీకేం ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు మ్యామ్. ఇప్పుడు మొన్న ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది ఓల్వోది, అప్పుడు రాజ్ది. దానికి ముందు అలా ఒక 2-3 యాక్సిడెంట్స్ జరిగేవి. అలా తన మీద వరకు ఏమన్నా వచ్చాయి అని అంటే నేను ఎన్ని సేవ్ చేసుకొని ఆ మనిషిని కాపాడాను. ఆ రోజు నేను హైదరాబాద్లో ఉండుంటే ఆ ఇన్సిడెంట్ కూడా బయటకు వచ్చేది కాదేమో. నేను అంతా సేవ్ చేసుకుంటూ వచ్చాను. ఒకవేళ నాకు సొసైటీలో ఒక పేరు కావాలి అలా అనుకున్నది కూడా కట్ చేసేసుకున్నాను. నాకు పెళ్లి, ఏ ఆడపిల్లకైనా పెళ్లి అన్నది కళ, అది కూడా కార్లు
ఈ పిల్లల్ని డ్రైవింగ్ సీట్లో ఉందని చెప్పి పోలీసుల దగ్గర కనబడమని చెప్పడం. ఎన్ని చరిత్రలు ఉన్నాయి, ఎన్ని భోగత్తులు ఉన్నాయి, ఎన్నిట్లో కాపాడింది మహాతల్లి నిన్ను? ఎందుకు వచ్చిన చేష్టలో? సరే, ఎవరితో మాట్లాడుతుందన్న నీ ఆలోచన, నీ ఆవేదన కాసేపు నిజం అందాం. భర్తగా సంరక్షకుడు నువ్వే కదా. నీ పర్మిషను, నీ ప్రాంగణం దాటి నీ భార్య బయటోడితో ఎలా మాట్లాడాల్సి వచ్చింది? నువ్వు ఎక్కడెక్కడ తాగేసి కులుకుతా ఉంటే నీ పిల్లల బయటికి వెళ్ళాల్సి వచ్చింది? పోనీ అదైనా వివరించు. అన్ని ఓపెన్గా మాట్లాడుకుందాం, తప్పే ఉందండి అందులో. మస్తాన్ సార్ కూడా కూర్చోబెడదాం, అన్నీ కూర్చోబెడదాం, లైట్ డిటెక్టర్ టెస్ట్కి వెళ్దాం. వాస్తవాలు తెలిస్తేగా. నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో, నీ దగ్గర ఈ పిల్ల గురించి ఉన్న చరిత్రలు ఏంటో, ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ గురించి నీ దగ్గర ఉన్న వాస్తవాలు ఏంటో మాకు కూడా చెప్తే మేము కూడా ఎంపలేసుకుని బాబు పొరపాటున ఈ అమ్మాయి కేసు తీసుకున్నాం మాట్లాడుకుంటాం. మాకు 5 కోట్లు పాప ఆఫర్లు ఇస్తారు మగవాళ్ళు. మరి మీకు కూడా చాలా ఉంటాయండి. ఎలాంటి విత్ ప్రూఫ్ చూద్దరు కానీ మీరు సెలబ్రిటీ అడ్వకేట్ల నుంచి పాపం మాకు ఆఫర్లు ఇప్పిస్తాడు. థింగ్స్ కెన్ గెట్ వర్స్ ఇఫ్ ప్రొసీడింగ్స్ బిగిన్ అండర్ డిఫర్మేషన్ అండ్ మనీ ఎక్స్టార్షన్ కేస్. పాపం మామే డిఫర్మేషన్ కేసులు పెట్టిస్తాడంటండి. ఏమంటే if you are liking to will, my client is willing to pay 5 crores. I recommend this to be settled. ఎవరెవరికి ఇస్తావు ఆఫర్లో? నీ బతికింద నీ ఆయుర్దేవి ఎంత? ఎవరిని కొనేస్తావు? అసలు పిల్ల చేతన పోరాటం ఏంటి? కొంతమంది మీడియా పెద్దలు కూడా ఈ పిల్ల గురించి చాలా పల్సన్గా మాట్లాడుతున్నారండి. ఏం తెలుసని, కంప్లైంట్ ఏం చదివారని, కాంటెక్స్ట్ ఏం విన్నారని. ఎలా? ఆస్తి అడిగిందా? బంగారం అడిగిందా? ఎన్నాళ్ళ పాటు ఆ కుర్రోడు చేపించిన వజ్ర వైడూర్యాలేంటి? ఈ అమ్మాయికి చేపించిన వడ్లానాలేంటి, గాజులేంటి, చెవులు దిద్దులు కూడా లాస్ట్ నేను నా ఉన్న గోల్డ్ కూడా నేను పెట్టి ఇప్పుడు పే చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇంట్లో ఎక్స్పెన్సెస్ కి ఒక 2 lakhs అవసరం అయితే నేను అన్నిటి ఖర్చులకి ఉంటాయి కదా. అవును, వారానికి ఎంత అవుతుందండి? ఒక జర్మన్ షెపర్డ్ జర్మన్ షెపర్డ్కి రాయలకి 2 పెడుతుంటే పోనీ పెడిగ్రే పెట్టింది అనుకుందాం, ఓ పూట రైస్ పెట్టి చాలు అని నువ్వు వాయిస్ మెసేజ్లు పెట్టిన తేలిక. పర్లేదు 3 పూటలు అక్కడ 2 పూటలు పెట్టండి. నీ ఖర్చులు ఇంకొక ఎక్కడైనా నీకు కావాల్సిన భోగాలకి నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి నువ్వు తెచ్చిన కుక్కలే పస్తుండాలి, నువ్వు దారి కట్టిన పిల్లమే పస్తుండాలి. నేను లక్షల రూపీస్ పంపించానని చెప్తాను మేడం, తీసుకొచ్చి చూపించమని చెప్పండి. ఈ పిల్లకి ఇచ్చిన లక్షలు ఏంటో, ఈ పిల్లకి కొన్న బంగారాలు ఏంటో. నేను అదే లాయర్ మళ్ళీ వాళ్ళ లాయర్ అంట మ్యామ్ ఈ వీడియో మళ్ళీ పంపించి నీ విక్టిమ్ కార్డ్ ఎండ్ అయిపోయింది, ఇట్స్ మై డియర్ ఇట్స్ టైమ్ టు ఎండ్ అని పెట్టారు. మేము కూడా ఒకసారి బార్ అసోసియేషన్లో మాకు కూడా తెలిసిన అడ్వకేట్ అవ్వడం, మాకు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేపిస్తున్నాం మేడం. వాళ్ళ బోనాలంతా ఆడాడుకొని సోమవారం మా చైర్మన్ రమ్మన్న వెళ్ళి కలుస్తామండి. ఆ అడ్వకేట్ ఎవడో ఆడి పాప ఆడుకుని మితిమీరిన ఆత్మవిశ్వాసం ఏంటి, ఆడెవడో ముంబై నుంచి ఫోన్ చేస్తున్నాడు, మాల్వీ కో టచ్ కరేంగే తోడాయింగే. పోన్లే బాబు, నువ్వు ఎక్కడో ముంబై నుంచి వచ్చి తెలంగాణలో మమ్మల్ని లేపేయాలి, మమ్మల్ని చంపేయాలి, మీది డాన్ల ఫ్యామిలీ. ఆమె కానీ మరి ఇలాగే ఉన్నాయి అంకుల్స్తో ఏం పెట్టుకుందో. ఒక అంకుల్ ఎవరో కూడా ఫోన్ చేసి మొన్న అదే అంటున్నారు 40 లక్షల రూపాయలు ఐకిని ఎత్తుకెళ్ళిపోయిందని చెప్పి మీ పిల్లల్ని ఫోన్ చేసి హెరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. అమ్మ మేము కూడా చెప్తాం, మీ తెలుగు మీడియాకి మా హిందీ అర్థం వద్దంటే సరే అండి మా మీడియాలతో మాట్లాడి మీ నెంబర్ కూడా ఇస్తారండి అన్నాం. మా పాప ఇంకేమైనా డిఫర్మేషన్ కొత్త సెక్షన్లు ఏమైనా కట్టాలంటే కట్టమని చెప్పండి, కోర్టుకి వెళ్తే మా దగ్గర ఉన్న ఆధారాలు కూడా మేము కూడా పెడతాం. ఆవిడ బాధితులు ఈవిడ దగ్గర క్యూ కడుతున్న వాళ్ళు కూడా సరదా తీసుకొచ్చి మాట్లాడదాం. వాట్ ఈజ్ రాంగ్ అని ఎక్కడ దాకా వచ్చిందిగా ప్రజలు, కోర్టు, న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు ఈ పిల్ల బూతులు తిడుతుందని మాట్లాడేవాళ్ళు ఆడది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నలిపేస్తా ఉంటే, నాశనం చేస్తా ఉంటే తిరగబడి బూతులు మాడకుండా నిధులు మాడతారండి మేడం. యోగేష్ కుమార్ అని ఎవరో ప్రొడ్యూసర్ ఉన్నారంట మ్యామ్, అతని దగ్గర ఆల్మోస్ట్ 1 CR ఏమో తీసుకుంది అమ్మాయి. అంటే రిలేషన్షిప్ లో ఉన్నారు వాళ్ళు. ఫోన్ చేస్తున్నారండి. ఆడెవడో జైల్లో పాపం ఈ అమ్మాయి వాళ్ళు ఉంటే 4.5 years నుంచి జైల్లో ఉన్నారు. ఆ తాలూకా వాళ్ళు తల్లి ఫోన్ చేసి మాట్లాడుతుందండి. మరి అన్ని అన్నప్పుడు ఈ పిల్లకి భయం వేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఎవరు తిరిగి వెళ్తుందండి? కట్టుకున్న మొగుడా దీనికి సమాధానం చెప్పడం. మాల్వి అలాంటిది కాదురా అంటాడు, మెసేజ్లో రిప్లైలు. నువ్వు మాల్వి అంటే నేను చంపేస్తానంటాడు, నీ తోలు తీసేస్తానంటాడు. ఆ పిల్ల మీద మాట ఏగ వాళ్ళతో పిల్ల బతికైపోయినట్టు ముష్టిపోతుంది. మొన్న కూడా మాల్వి గురించి కంప్లైంట్ ఇచ్చానని మీడియా ముందుకు అసలు వచ్చేసాడు ట్రక్కున. ఎప్పుడు మామూలుగా అయితే మన డ్రగ్ కేసు అయినప్పుడైనా రావాలి కదా మేము, ఆ రోజు మాట్లాడాలి కదా అప్పుడు వచ్చి. అప్పుడు రియాక్ట్ అయ్యే మనిషి ఇప్పుడు ఎందుకు టక్కున వచ్చేసి రియాక్ట్ అయ్యాడు? జస్ట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.